తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ హిటర్స్తో కలకలలాడుతున్న వేళ ఒక బ్యాడ్ న్యూస్ ఫ్యాన్స్కు ఆందోళన కలిగిస్తోంది. సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2026లో ఆడతాడా లేదా అనే సందేహాలు ఫ్యాన్స్ను వెంటాడుతున్నాయి. ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ అయింది. 2 వారాల్లో టోర్నీ జరగనుంది. అయితే కమిన్స్ మాత్రమే ఇంకా ఇండియాకు చేరుకోలేదు. ప్రాక్టీస్ సెషన్లో అందరూ ప్రాక్టీస్ చేస్తుంటే కెప్టెన్ లేకపోవడం ఆ జట్టును కలవరానికి గురి చేస్తోంది. అసలు కమిన్స్కు ఏమైంది? ఐపీఎల్ ఆడడానికి వస్తాడా? ఒకవేళ కమిన్స్ అందుబాటులో లేకపోతే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం వెన్ను గాయం నుండి వేగంగా కోలుకుంటున్నాడు. కమిన్స్ను గత 6 నెలలుగా ఈ గాయం ఇబ్బంది పెడుతోంది. 2025 జూన్లో వెస్టిండీస్పై టెస్ట్ సిరీస్ తర్వాత క్రికెట్కు ఈ ఆసీస్ కెప్టెన్ బ్రేక్ ఇచ్చాడు. ప్రతిష్టాత్మక యాషెస్కు సిద్ధమవ్వాలని పని భారం కారణంగా రెస్ట్ తీసుకున్నాడు. అయితే సరిగ్గా యాషెస్ సిరీస్కు ముందు కమిన్స్కు గాయమైంది. దీంతో తొలి 2 టెస్టులకు దూరమయ్యాడు. అయితే గాయం నుండి పూర్తిగా కోలుకొని 3వ టెస్ట్ ఆడిన తర్వాత మరోసారి వెన్నుగాయం తిరగబెట్టింది. దీంతో ఈసారి కొంచెం మేజర్ ఇంజ్యూరీ కావడంతో మిగిలిన యాషెస్ సిరీస్తో పాటు ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్కు దూరమయ్యాడు. ఐపీఎల్ సమయానికి అందుబాటులో ఉంటాడని భావించిన ఈ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇంకా కోలుకోకపోవడంతో మళ్ళీ టోర్నీ ఆడతాడా లేదా అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఆస్ట్రేలియా మీడియా రిపోర్ట్స్ ప్రకారం కమిన్స్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. మరో వారం లేదా 10 రోజుల్లో ఈ ఆసీస్ క్రికెటర్కు స్కానింగ్ నిర్వహిస్తారు. స్కానింగ్లో పూర్తిగా ఫిట్గా ఉన్నాడని తేలితే ఐపీఎల్ తొలి మ్యాచ్ నుండే అందుబాటులో ఉంటాడు. ఒకవేళ కమిన్స్కు రెస్ట్ కావాలని డాక్టర్లు భావిస్తే ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. మొదటి 3 లేదా 4 మ్యాచ్లకు ఎస్ఆర్హెచ్ సారథి ఆడకపోవచ్చు. ఒకవేళ కమిన్స్ అందుబాటులో లేకపోతే అది ఎస్ఆర్హెచ్కు పెద్ద దెబ్బే అని చెప్పాలి. 2024లో సన్ రైజర్స్ జట్టులోకి వచ్చిన కమిన్స్ తన తొలి సీజన్లోనే జట్టును ఫైనల్కు చేర్చాడు. గత సీజన్లో ప్లే ఆఫ్స్కు వెళ్ళలేదు. అయినా కమిన్స్ పై నమ్మకంతో రానున్న సీజన్కు కూడా ఈ ఆసీస్ స్టార్నే కెప్టెన్గా ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు కమిన్స్ లేకపోతే ఎస్ఆర్హెచ్ను ఎవరు లీడ్ చేస్తారు అనే విషయం హాట్ టాపిక్గా మారింది. అలా చూసుకుంటే 2 క్రికెటర్లు ఆప్షన్గా కనిపిస్తున్నారు. వీరిలో ఒకరు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కాగా మరొకరు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్. వీరిలో ఎవరికి ఎక్కువ కెప్టెన్ అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. వీరిలో మొదటిగా రేసులో ఉంది ఇషాన్ కిషన్. 2025 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కిషాన్ జార్ఖండ్కు టైటిల్ అందించాడు. బ్యాటర్గా అదరగొడుతూనే కెప్టెన్గా జట్టును లీడ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. ఇండియన్ క్రికెటర్ కావడంతో ఈ రేసులో ఇంకొంచెం ముందున్నాడు. వికెట్ కీపర్ కూడా కావడంతో కిషాన్కు కలిసి రానుంది. వికెట్ కీపర్ కెప్టెన్ అయితే జట్టుకు అడ్వాంటేజ్. మ్యాచ్ పరిస్థితి ఎలా ఉంటుందో, బ్యాటర్ కదలికలు ఎలా ఉన్నాయో వికెట్ కీపర్కు అర్థమవుతాయి. పైగా ప్రస్తుతం టాప్ ఫామ్లో కూడా ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ జట్టుకు కానీ భారత జట్టుకు కానీ కిషాన్ కెప్టెన్ చేయలేకపోవడం మైనస్గా మారింది. ఇక ఈ రేసులో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ కూడా ఉన్నాడు. హెడ్కు అంతర్జాతీయ కెప్టెన్సీ అనుభవం ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా T20 జట్టుకు కొన్ని మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేశాడు. హెడ్ 2015లో తొలిసారి డొమెస్టిక్ క్రికెట్లో సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత 2018లో బిగ్ బ్యాష్ లీగ్లో కెప్టెన్గా అడిలైడ్ స్ట్రైకర్స్కు ట్రోఫీ అందించాడు. సన్ రైజర్స్ యాజమాన్యం అనుభవానికి ఓటేస్తే మాత్రం కమిన్స్ స్థానంలో హెడ్ని కెప్టెన్గా నియమించవచ్చు. ఒత్తిడిలో కూడా రాణించడం హెడ్కు కలిసి వచ్చే అంశం. మరి ఒకవేళ కమిన్స్ అందుబాటులో లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ వీరిద్దరిలో ఎవరికి కెప్టెన్సీ అప్పగిస్తారు? లేకపోతే వీరిద్దరికీ షాక్ ఇస్తూ ఇంకెవరినైనా కెప్టెన్ చేస్తుందా అనే విషయంలో క్లారిటీ రావాలంటే మరో 10 రోజులు ఆగాల్సిందే.